విశాఖ సమీపం జీవీఎంసీ 86వ వార్డు కూర్మన్నపాలెంలోని శ్రీ కంచుమాంబ అమ్మవారి దేవాలయం శాకంబరి ఆలయంలో భక్తులను అలరించింది. అనేక రకాల కూరగాయలతో గర్భగుడిలోని అమ్మవారి మూల విరాట్ను అందంగా అలంకరించారు. ఆలయ ధర్మకర్త వార్డు కార్పొరేటర్ లేల కోటేశ్వరరావు దంపతులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకోగా ఆ తర్వాత మిగతా భక్తులకు అవకాశం కల్పించారు. శాకంబరి అలంకరణ అనేది ఒక విశేష రూపమని అర్చకులు పేర్కొన్నారు. శాకంబరి అంటే శాకం అంటే కూరగాయలు, ఆకుకూరలు. అమ్మవారు భూమిపై జీవుల్ని పోషించేందుకు అన్నపూర్ణ అవతారంగా కనిపించిన రూపం అని చెప్పారు. ఇది ప్రత్యేకంగా వర్షాకాలంలో వస్తుందన్నారు. ప్రకృతితో మమేకమై భక్తులు అమ్మవారిని ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించి పూజిస్తారని, పాడి పంటలు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆషాఢ మాసంలో ఆ శాకంబరి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ కుంజమాంబ ఆలయంలో నేను 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలుగా కూడా ప్రతి మాసము కూడా అమ్మవారికి అన్నదానం మరియు కుంకుమ పూజలు ప్రతిరోజు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా అమ్మవారి ప్రత్యక్షంగా నిదర్శనం కలిగినటువంటి దేవత 16 రోజులు 16 దినములు 16 ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో వారి కోరికలన్నీ కూడా ఈ అమ్మవారు నెరవేరుస్తున్నారు. చాలా మంది భక్తుల నిదర్శనాలు ఈ విధంగా జరిగే ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ రోజు విశిష్టమైన రోజు ఏముందనగా శాకంబరి అలంకారంతో అమ్మవారిని అలంకరించబడుతుంది. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా రాత్రి 2 గంటల వరకు అలంకారం పూర్తి చేశాం అందరి సహకారంతో. తర్వాత ఈ ఆలయానికి ధర్మకర్తగా లేల కోటేశ్వరరావు గారు, పద్మనాథ గారు వారి సహాయ సహకారాలతోటి అన్ని విధాలా కూడా సహకరించడంతో ఈ శాకంబరి అలంకారం చాలా దేదీప్యమానంగా వెలుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతున్నది. మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కుంచుమాంబ దేవాలయంలో ప్రతి సంవత్సరం మూలా నక్షత్రం రోజు, ఎందుకంటే పౌర్ణమికి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు దుర్గమ్మ వారిది విజయవాడ కనకదుర్గమ్మ వారిది చేస్తారు. దాన్ని మొదలుపెట్టి ఇవాళ మూలా నక్షత్రంతో మొదలు పెడతారు. ఎందుకంటే రేపు గురు పౌర్ణమి కాబట్టి ఇవాళ మొదలు పెడతారు అందరూ కూడా అన్ని శాకాంబర ఉత్సవాల్లో అమ్మవారికి. అలాగే మా కుంచుమాంబ అమ్మవారిది ఈ సంవత్సరం కూడా ఇంచుమించు మేము 8 సంవత్సరాల నుంచి ఈ శాకాంబరి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ అమ్మవారి మూలంగా మా కూర్మన్నపాలెం కానీ ఇటు ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని అందరినీ ఆ అమ్మవారిని కోరుకుంటూ, అలాగే ఈ శాకాంబరి ఉత్సవానికి సుమారు నిన్నటి నుంచి ఒక 25-30 మంది మన మహిళా సోదరిమణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రూపు తీసుకుని రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి వాళ్ళ కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి ఇంట్లోని కూడా అమ్మవారు బాగా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కూర్మన్నపాలెం ఊర్లో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఓం శాకంబరే నమః. ఈరోజు కుంచుమాంబ అమ్మవారి ఆలయంలో శాకంబరి రూపంలో అమ్మవారు విచ్చేసి ఉన్నారు ఇక్కడికి. ఆషాఢ మాసంలో ఎందుకు జరుగుతుంది అంటే, రాక్షస సంహారం జరిగినప్పుడు అమ్మవారిని అందరూ ప్రార్థించారు. ఆ ప్రార్థనా సమయంలో ఎందుకంటే అంత క్షామం వచ్చింది. క్షామం అంటే వ్యవసాయ పరంగా వర్షాలు అవి లేక ఇబ్బందులు పడుతూ ఉన్న టైంలో అమ్మవారి కాయగూరలతోటి ఉద్భవించడం జరిగింది. వాటిని అందరికీ ఇవ్వడం జరిగింది.
దాంతో ఏంటంటే అందరూ కూడా శాకాంబరిగా జరుపుకోవడం, ప్రతి సంవత్సరం జరుపుకోవడం అవి జరుగుతున్నాయి. అంటే ఎప్పుడు లోకం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలతోటి అభివృద్ధి చెందాలని, ఒక రాక్షస సంహారంలో అమ్మవారు ఉద్భవించడం కారణంగా మనం ఆషాఢ మాసంలో చేసుకోవడం జరుగుతోంది.